తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున తన స్టైలింగ్ లుక్ తో అలరించడమే కాకుండా ప్రతి కంటెస్టెంట్ ని పరిచయం చేశారు. ఈ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారిలో సీరియల్ నటుడు పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 11వ కంటెస్టెంట్ గా నటుడు పృథ్వీరాజ్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడకు చెందిన నటుడు పృథ్వీరాజ్ శెట్టి తెలుగులో నాగపంచమి సీరియల్ తో నీతోని డాన్స్ షోతో కూడా పాపులర్ అయ్యాడు. కన్నడలో కూడా సీరియల్ సినిమాలు చేస్తూ తెలుగులో కూడా నటిస్తున్నారు. ఈ కన్నడ అబ్బాయి కూడా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీజన్ 8 లో తన గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సీజన్ 8 లో 9వ కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీత బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి బాగా వైరల్ అయింది. బేబీ సినిమాతో కిరాక్ సీతకు మంచి పేరు వచ్చింది. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ లోకి వచ్చేసింది. బిగ్ బాస్ తన కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 5వ కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు హీరోగా లాహిర్ 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 సినిమాలో ధనలక్ష్మి, ఐ లవ్ యూ, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి, మా అన్నయ్య బంగారం ఇలా అనేక సినిమాలతో మెప్పించాడు. కానీ ఫ్లాప్స్ రావడంతో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరం అయ్యి ఇటీవల రీఎంట్రీ కూడా ఇచ్చారు. ఇప్పుడు రీఎంట్రీలో బిగ్ బాస్ లోకి వచ్చాడు. గతంలో హీరోలుగా ఫేడ్ అవుట్ అయిన అభిజిత్, శివాజీ లాంటి వారు కూడా బిగ్ బాస్ లోకి వచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నారు. మరి వారి స్థాయిలో ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో తన గేమ్ తో ఆకట్టుకునే క్రేజ్ సంపాదించుకుంటారా లేదా అన్నది చూడాలి. మొత్తం 14 మందిలో నటుడు పరమేశ్వర్ హివ్రాలే పేరు కూడా గట్టిగా వినిపించింది. కట్ చేస్తే చివరి నిమిషంలో అతడు షో నుంచి సైడ్ అయిపోయాడని టాక్ వినిపిస్తుంది. 10 ఏళ్లుగా తెలుగు సినీ రంగంలో ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు అంతగా గుర్తింపు తెచ్చుకుంది లేదు. చిన్న సినిమాలో నటించాడు. చిరు గొడవలు, కుమారి 18+, లావణ్య విత్ లవ్ బాయ్స్, జాతీయ రహదారిలో సినిమాలలో నటించారు. ఎల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి గుమ్మడి నర్సయ్య బయోపిక్ దర్శకత్వం కూడా వహించాడు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బాగలేకపోవడంతో బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే చివరి నిమిషంలో ఆగిపోయాడట. దీంతో అతడి స్థానంలోకి యూట్యూబర్ నబీ అఫ్రీదీని తీసుకొచ్చారు. ఈయన షరతులు వర్తిస్తాయి అనే మూవీలోనూ యాక్ట్ చేశారు. మరి యూట్యూబర్ ఈ షోను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.